మరి ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో మరి ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మరి ప్రెస్ మీట్ ముఖ్యాంశం ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చారో ఆ మాటని ప్రజలకి చేరువుగా చేయాలనే ఉద్దేశంతో వెంటనే 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టారు. ముఖ్యంగా మెగా డిఎస్సి. ఈరోజు మెగా డిఎస్సి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో 6000 పోస్టులు తీస్తామని చెప్పి హడావుడి చేసి ఎంతో దానికోసం ప్రచారంకే డబ్బులు ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాలికి కొట్టుకుపోయింది. మరి ఈరోజు మేము ఏదైతే మా అధినేత ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మోడీ గారు ఏదైతే కూటమిగా మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే విధంగా నిరుద్యోగ యువత ఎలాంటి బాధలు పడి 5 సంవత్సరాలు బాధలు పడ్డాదో ఆ బాధ అంతా కల్లారా చూశారు. కాబట్టి వచ్చిన వెంటనే 16,347 పోస్టులకి తీసి వెంటనే అందిస్తామని సంతకం పెట్టడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అలాగే రెండో సంతకం ఏదైతే రైతుల భూములు, చిన్న సన్నకారు రైతులు భూమి కోసం భుక్తి కోసం తక్కువ భూములతో పొట్టను నింపుకునే పరిస్థితిలో ఉన్న భూముల్ని కబ్జా చేసుకోవాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి చట్టం తీసుకువచ్చి చట్టం అమలుపరిచానని ప్రచారం చేసుకొని దానికోసం హంగామా సృష్టించి ప్రజల గుండెల్లో రైళ్లు పెరగెట్టే విధంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఆలోచనలో ఏదైతే ఉన్నారో ఆ ఆలోచన అంతా కూడాను అతనికే అంకితం అయిపోయి ఆ ఆలోచనతోనే పోయాడు అతను. మరి ఈరోజు మా నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడానికి రెండో సంతకం పెట్టారు. దానికి మా రైతాంగం అంతా కూడాను అతన్ని మా ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టే విధంగా హర్షధ్వనులతో అభినందనలు తెలియజేశారు. అలాగే ఏదైతే ఉందో పేదవాళ్ళు కడుపు నిండుగా తినాలి, పేదవాళ్ళు తింటే అందరూ తింటేనే ఆరోగ్యకరంగా ఉంటుంది, ఊరు బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది అని ఆలోచించి ఎంతో ఆశలతో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ని ఈ అరాచక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేశారు. మరి అదే ఆలోచనతో చాలా మంది పేద ప్రజలు సంపూర్ణమైన భోజనానికి నోచుకోలేక ఎన్నో ఇబ్బందులు పడి అలమటించి 5 రూపాయలకి అన్నం ఎక్కడ దొరుకుతుందని ఎదురు చూసే పరిస్థితిలో ఈరోజు అది కావాలని ప్రజలు కోరుకున్నారు, ప్రజానికం కోరుకున్నది. మళ్ళీ చెత్త పేరుకుపోయింది రాష్ట్రంలో. ఈ చెత్తను తుడిచివేయాలనే ఉద్దేశంతోనే పూర్తిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలని కడుపు నింపడానికి మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఫైల్లో సంతకం పెట్టారు. దాన్ని కూడాను ప్రజలు హర్ష వ్యక్తాలతో అభినందనలు తెలియజేశారు. అలాగే ఏదైతే ఉందో నైపుణ్యం యువత చాలా మట్టుకు ఉపాధి లేక ఎటు వెళ్ళాలో తెలియక డిగ్రీలు చదువుకొని కూడా ఎటు వెళ్ళాలో తెలియక అందరూ కూడా పక్క తోవల్లో పెట్టి ఈ అరాచక ప్రభుత్వంలో ఏదైతే గంజాయి డ్రగ్స్ ఎక్కువయిందో ఇలాంటి దాంట్లో యువత అంతా కూడా చిక్కుకుపోయి అనేకమైన కష్టాలను ఎదుర్కొని కుటుంబాలకి దూరమయ్యి ఉండేవాళ్ళు. అదంతా కూడా చూసినటువంటి యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు, అలాగే మా సీఎం గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చూసి తరించుకుపోయి యువతకి ముఖ్యంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సూపర్ 6 పథకాల్లో యువతకి ఏదైతే డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరికీ కూడాను నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే నైపుణ్యం నేర్పి నైపుణ్యంలో వాళ్ళకి శిక్షణలు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయాలనే ఉద్దేశంతో నైపుణ్యం ఫైల్ పైన సంతకం పెట్టడం, యువత అందరూ కూడా నైపుణ్యం నేర్చుకొని ముందుకు వెళ్తామని ఉరకలు వేసి వాళ్ళు కూడాను ఈరోజు చాలా అభినందనలు కూటమి ప్రభుత్వానికి సీఎం గారికి అభినందనలు తెలియజేసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఉందో మనకి ఇవన్నీ కూడా చూసుకుంటే
చాలా ఆనందదాయకమైనటువంటి అంశాలు ఇవి. మరి ఇవన్నీ కూడా వృద్ధులు ముఖ్యంగా చూసుకుంటే వృద్ధులు ఉన్నారు, అందరూ కూడాను 250 రూపాయలు అరాచక ప్రభుత్వం పెంచిందని చెప్పి ఎంతో హంగామా సృష్టించుకొని పెన్షన్లు పెంచేశానని తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లకి ఇంకా 250 రూపాయలు 5 సంవత్సరాల్లో పెంచుకొని మీడియాకు ఒక ఇంత, మీడియాకు కూడా తెలియచేయకుండా మీడియాలతో లేకపోతే ప్రచారాలతో దానికోసమే సృష్టించుకుని ఎంతో డబ్బులు దానికో ప్రచారానికే డబ్బులు ఖర్చు పెట్టుకొని లక్షలు వేల కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ మా నాయకులు, మా సీఎం గారు, అలాగే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు ఏ నిర్ణయం చేయకుండా పేదలకి పెన్షన్ వాళ్ళ అర్హత అనే ఉద్దేశంతోనే 4000 రూపాయలు నెలకి 50 సంవత్సరాలకే ఇస్తామని ప్రకటన చేశారు. ఆ ఫైల్ మీద కూడా సంతకం పెట్టారు. ఈరోజు ముసలి వాళ్ళకి, పెద్దలకి అందరికీ కూడాను ఒక పెద్దన్నగా, ఒక కొడుకుగా, ఒక మనవడిగా బాధ్యతలు తీసుకొని వాళ్ళకి ఆదరించి కుటుంబంలో వాళ్ళ గౌరవం పెంచుకొని వాళ్ళకి ముందుకు తీసుకువెళ్ళడానికి 50 సంవత్సరాలకి కులాలకు అతీతంగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దీనిలో కూడా ప్రజల్లో చాలా హర్షధ్వనులు కూటమి ప్రభుత్వానికి వినిపిస్తున్నాయి, అభినందనలు తెలియజేశారు. ఇవన్నీ కూడా ప్రజలకి అవసరం అని ఏదైతే ప్రభుత్వం చేసుకుని వస్తుందో ఇవి తొందరగా ప్రజలు అందుకుంటారనే ఆశతో మేము ఉన్నాము. మరి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం గెలుచుకున్న తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పు, ఆ తీర్పుకి అనుగుణంగా సీఎం గారు కూడాను ఆ బాధ్యతలు తీసుకొని చేయడం అనేది జరిగింది. మరి ఇవన్నీ కూడా